నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నెంబర్ ప్లేట్లు లేని 2 ఇసుక ట్రాక్టర్లను అల్లూరు పోలీసులు సోమవారం వేకువజామున స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేశారు. ఎస్ఐ శ్రీనివాసులరెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న 2 ట్రాక్టర్లను అల్లూరు శివారు ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ ట్రాక్టర్లు వెడవలూరు మండలం ముదివర్తి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుల వారిగా గుర్తించామన్నారు. వీటిపై కేసు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను తరలిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నెంబర్ ప్లేట్లు లేని 2 ఇసుక ట్రాక్టర్లను అల్లూరు పోలీసులు సోమవారం వేకువజామున స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేశారు. ఎస్ఐ శ్రీనివాసులరెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న 2 ట్రాక్టర్లను అల్లూరు శివారు ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ ట్రాక్టర్లు వెడవలూరు మండలం ముదివర్తి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుల వారిగా గుర్తించామన్నారు. వీటిపై కేసు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను తరలిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.